నమస్తే, నేను స్వాతి. వెల్కమ్ టు మార్కెట్ పల్స్. ఈ వారం దేశ స్టాక్ మార్కెట్లపై మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లయింది. దీంతో తొలి రోజు మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు గత వారం చివరిలో మార్కెట్లు హై జంప్ చేయడంతో సెంటిమెంట్ బలపడినట్లు విశ్లేషిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో క్విక్ కామర్స్ సేవలకు గిరాకీ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ ఇంటి దగ్గరలోని కిరాణా దుకాణానికి వెళ్లి తెచ్చుకోగలిగేంత తక్కువ సమయంలోనే క్విక్ కామర్స్ కంపెనీలు ఆ సరుకులను ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. పైగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆర్డర్స్ చేసే కస్టమర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఇవాళ దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 72,990 ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 79,630గా ఉంది. ఇక నిన్నటి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,000 ఉండగా 24,000 క్యారెట్ల 10 గ్రాముల ధర 79,640 ఉంది. అంటే నిన్నటికి ఇప్పటికి ధరలను పోలిస్తే అతి స్వల్పంగా తగ్గిందని చెప్పొచ్చు. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర ఇది కూడా స్వల్పంగానే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర 91,900 వద్ద కొనసాగనుంది. ఇక నిన్నటికి ఇప్పటికీ కిలోపై కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గింది. రైట్, ఇప్పుడైతే మనతో పాటు మాట్లాడడానికి అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ వెంకట్ గారు. జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, మొన్ననైతే మహారాష్ట్ర ఫలితాలతో చూసుకున్నట్లయితే చెప్పండి వెంకట్ గారు, మొన్న అయితే మహారాష్ట్ర ఫలితాలతో మనమైతే చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉండనుందంటారు? సో మనకి థర్స్డే రోజు ఏదైతే అదానీ ఇంపాక్ట్ ఉందో ఆ రోజు మార్కెట్స్ స్లైట్గా మనకి రియాక్ట్ అవ్వటం చూసాం. సో ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో మనకి ఆల్మోస్ట్ 26,277. సో థర్స్డే రోజు క్రియేట్ చేసిన లో 23,000 అరౌండ్ 264. సో మనకి ఆల్ టైమ్ హై నుండి 3,000 పాయింట్స్ డౌన్ చూసాం. అండ్ ఫ్రైడే మనకి బిగ్ షార్ట్ కవరింగ్ అయితే జరిగింది. అరౌండ్ 600 పాయింట్స్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ జరిగింది. అండ్ ఏవైతే అదర్ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ బ్యాంక్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవి కూడా మనకి రియాక్ట్ అయ్యాయి. సో ఫ్రైడే రోజు అరౌండ్ 600 పాయింట్స్ నిఫ్టీలో మనకి రియాక్ట్ అవ్వటం చూసాం. అండ్ 23,907 దగ్గర ఆ రోజు క్లోజింగ్ చూసాం. ఈరోజు మనకి ఆల్రెడీ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇంకొక 300 to 400 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ 300 అవ్వకపోయినా కానీ ఒకవేళ 250, 300 అంటే మనకి 24,200 ఈ లెవెల్లో అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ఒక ఎన్డీఏ క్లియర్ మెజారిటీ వచ్చిందో ఆ ఇంపాక్ట్ ఈరోజు అయితే ఉండేటట్లు కనిపిస్తూ ఉంది. సో యూజువల్గా మనకి ఒక 3,000 పాయింట్స్ ర్యాలీ జరిగినప్పుడు కొంత షార్ట్ కవరింగ్ అనేది క్వైట్ న్యాచురల్. బట్ మొన్న వచ్చిన ఆ 600 పాయింట్ షార్ట్ కవరింగ్ చాలా హ్యూజ్ అని చెప్పొచ్చు. ఈరోజు కూడా ఇంకొక 300 పాయింట్స్ అంటే మొన్న మనకి ఫ్రైడే వచ్చిన ర్యాలీలో అట్లీస్ట్ 50% అన్నా కానీ ఇంకొక 300 పాయింట్స్. సో ఇక్కడ నుంచి 300 పాయింట్స్ అంటే 24,200 ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి.
సో ఈరోజు సస్టైన్ అవుతుందా అట్లీస్ట్ 24,100 అనేది ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనకు ఫ్రెష్ వీక్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవాళ రేపు మనకి మార్కెట్ అట్లీస్ట్ 24,100 పైన క్లోజ్ అయితే 24,800 వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అండి, ఇంకొక విషయం ఏంటంటే గోల్డ్ విషయానికి వస్తే అయితే గోల్డ్ రేట్ ఎలా ఉంటుందని అంటారు? ప్రస్తుతం అయితే తగ్గిందని కూడా తెలుస్తోంది. సో మనకి ఇక్కడ గోల్డ్ చార్ట్ చూసినా కానీ వీక్లీ చార్ట్ అయితే ఇది ఫ్యూచర్స్ యాక్చువల్గా మనకి ఫ్యూచర్స్ అరౌండ్ 77,500 ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ 77,700 దగ్గర ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఫ్యూచర్స్లో. మనకి జనరల్గా స్పాట్ అంటే 24 క్యారెట్ గోల్డ్ ఇంకొక 100 to 200 ప్రైస్ ఇక్కడ తగ్గుతూ ఉంది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి మనకి. ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో, మనకు ఒక 4 వీక్స్ క్రితం క్రియేట్ అయిన ఆల్ టైమ్ హై ఉందో, అది ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి కొంత ఫాల్ చూసాం, 74,000 వరకు కూడా చూసాం. అలా లాస్ట్ వీక్ మనకి వీక్లీ క్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ 74,000 నుంచి 77,000 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో టెక్నికల్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 74,722 దగ్గర. సో ఇది కానీ ఈరోజు క్లియర్ అయితే మాత్రం మనకి 78,000 ఆర్ 78,900 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక వీక్లీ క్యాండిల్ అంటే ఒక 3 వారాల తర్వాత మనకి ఒక వీక్లీ క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే గోల్డ్ కూడా ఫామ్ అయ్యింది. సో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా టెక్నికల్గా అయితే మనకి ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి 77,700 అండ్ అదేవిధంగా 78,800 కనిపిస్తుంది. ఒకసారి డైలీ చార్ట్ కూడా చూద్దాం. సో ఇక్కడ డైలీ చార్ట్లో కూడా మనకి 77,700 క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. సో కంటిన్యూగా మనకి 1, 2, 3, 4, 5 డేస్ 6 డేస్ కంటిన్యూగా అయితే ఒక ర్యాలీ చూసాం. అప్ సైడ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకి డైలీ చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ క్లియర్గా అయితే ఒక పాజిటివిటీ గోల్డ్లో కనిపిస్తూ ఉంది. బట్ ఈరోజు మనకి అనూహ్యంగా ఇండియన్ మార్కెట్స్ ఏదైతే ఒక అప్ మూవ్ తీసుకుంటుందో ఇది గ్లోబల్ మార్కెట్స్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఇక్కడ గోల్డ్ అనేది మన లోకల్ అంటే ఇండియన్ మార్కెట్స్ ఒక్కదాని మీద డిపెండ్ అవ్వదు. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మనకి లోకల్ న్యూస్తో ఇంపాక్ట్ ఉంటుంది. గోల్డ్ ఇలాంటి కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ న్యూస్ మీద ఉంటుంది. బట్ ఇక్కడ మనకి గోల్డ్ ఒక ర్యాలీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. టెక్నికల్గా ఇక్కడ నుంచి మనకి వీక్లీ చార్ట్లో ఏదైతే ఇంపార్టెంట్ 2 లెవెల్స్ ఉన్నాయో వీటిని ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 77,700 అండ్ 78,900 లెవెల్స్. ఓకే అండి, అలాగే మనం వెండి గురించి మాట్లాడుకున్నట్లయితే వెండి అయితే ప్రస్తుతం అయితే కిలో వెండి అయితే 91,900 వద్ద అయితే కొనసాగుతుంది. మరి ఇది ఇంకా పెరుగుతుందా, ఇంకా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సో ఇక్కడ మనకి చార్ట్ ప్రకారం చూస్తే గోల్డ్లో వచ్చిన మూవ్ ఏదైతే ఉందో సిల్వర్లో కూడా అదే మూవ్ కనిపిస్తూ ఉంది. సో ప్యారలల్గా అంటే గోల్డ్ మనకి లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్లో ఏ విధంగా చార్ట్ కనిపిస్తుందో సిల్వర్ కూడా అదే చార్ట్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఒక క్యాండిల్ మనం చూసామో లాస్ట్ 2 వీక్స్ క్యాండిల్స్ అంటే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ తర్వాత ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది టెక్నికల్గా. సో గోల్డ్ ఎలా మూవ్ అవుతుందో సిల్వర్ కూడా మనకి అదే డైరెక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఈ వీక్ సిల్వర్ కూడా అప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ టెక్నికల్గా మనకి ఇది ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది బోత్ గోల్డ్ అండ్ సిల్వర్లో. సో ఈ రెండు కూడా డెఫినెట్లీ మనకి పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్. ఎందుకంటే మన మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి హ్యూజ్గా ఇంపాక్ట్ అయింది లాస్ట్ 1.5 మంత్లో. ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 3,000 పాయింట్స్ అంటే మోర్ దాన్ 12% మనకి ఇక్కడ ఒక కరెక్షన్ అయితే చూసాం. సో ఈ కరెక్షన్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక లోకల్ ఇంపాక్ట్ అంటే Q2 రిజల్ట్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే చైనా లాంటి మార్కెట్స్లో స్టిమ్యులస్ ప్యాకేజ్ న్యూస్ అవ్వచ్చు. ఈ రకరకాల రీజన్స్లో మనకి ఏవైతే భారీగా పెరిగిన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వీటిలో మోర్ దాన్ 12% వరకు కూడా కరెక్షన్ జరిగింది. బట్ ఇక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ లాస్ట్ 3 వీక్స్లో మనకి అంటే ఏదైతే మనకి రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, లేదు అని అంటే
ఇక్కడ రీసెంట్గా వచ్చిన ఈ వార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ వల్ల కొంత అంటే అవి న్యూస్ సప్రెస్ అవ్వటం వల్ల కొంత అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. ఇక్కడ కొంత స్టేబుల్ అయినట్లు కనిపిస్తుంది లాస్ట్ వీక్. సో ఈ వీక్ మనకి కమోడిటీస్ కొంత పాజిటివ్ ట్రెండ్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి. అలాగే స్థిరాస్తి విషయానికి వస్తే మాత్రం అత్యధిక విక్రయాల్లో అయితే గోద్రేజ్ ప్రాపర్టీ ఉందని తెలుస్తోందండి. సో ఇక్కడ మనకి మేజర్గా ఇక్కడ ఏదైతే గోద్రేజ్ ప్రాపర్టీస్ అన్నారు, ఇది టెక్నికల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయో అలాగే రియాక్ట్ అయ్యి లాస్ట్ 1.5 మంత్లో ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 మంత్ కంటే కూడా మార్కెట్ కంటే ముందు లాస్ట్ 2 మంత్స్ మనకి ఇక్కడ ఒక ఫాల్ అయితే చూసాం. సో ఆల్మోస్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్కి 1170 దగ్గర ఒక టెక్నికల్ సపోర్ట్ అయితే కనిపించింది. సో ఇక్కడ 2 వీక్స్ ఇదే లెవెల్లో హోల్డ్ అయింది మార్కెట్. యాక్చువల్గా అంతకు ముందు వారం లాస్ట్ వీక్ కూడా రెండు కూడా 1170 దగ్గరే సస్టైన్ అయింది. సో గోద్రేజ్ ప్రాపర్టీస్ మనకి 1250 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో అది ఈ వీక్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, ఈ 2 వారాల్లో మనకి 1250 వరకు కూడా టెక్నికల్గా బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది యాజ్ పర్ వీక్లీ చార్ట్. సో 1250 బ్రేక్ అయితే 1325. యూజువల్గా ఎంత ఫాలో అయినప్పుడు ఒక రీట్రేస్మెంట్ జరగాలి. అది ఒక ఇండివిజువల్ కౌంటర్ అవ్వచ్చు, లేదు అని అంటే ఒక ఇండెక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్లో 1250, 1325 ఒక టెక్నికల్ బౌన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు ఒక 5 వీక్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది లాస్ట్ 3 వీక్స్లో. సో అది అరౌండ్ 1245, 1250 లెవెల్. సో ఇప్పుడు టెక్నికల్ బౌన్స్లో మనకి 1250 ఇమీడియట్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మంత్లీ చార్ట్లో కూడా మనకి 1150 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ మంత్ అంటే నవంబర్ మంత్ మనకి ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు రావటం చూసాం. సో అది టచ్ అయితే అవ్వలేదు 1150, ఇప్పుడు 1192 దగ్గర హోల్డ్ అయ్యి ఉంది. సో వీక్లీ చార్ట్ ఏదైతే ఇండికేట్ చేస్తుందో మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్లో ఈ 2 లెవెల్స్ నెక్స్ట్ టార్గెట్స్ కింద అయితే కనిపిస్తున్నాయి. 1250 కానీ ఒక 1 వీక్ దాని పైన క్లోజ్ అయితే మాత్రం 1325 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్, అలాగే అండి మనం ఇటు మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మార్కెట్ పై అయితే అదానీ ఇష్యూ ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? సో ఇక్కడ మనకి అదానీ గ్రూప్లో చాలా కౌంటర్స్ ఉన్నప్పటికీ నిఫ్టీ 50లో మనకి మేజర్గా అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఒకసారి ఈ లెవెల్స్ కూడా చూద్దాం. మనకి అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ అసలు ఎంత ఫాల్ వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజ్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ లాంగ్ టర్మ్ అయితే ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ లాంగ్ టర్మ్లో అయితే బేరిష్లోకి ఎంటర్ అయింది. సో ఇక్కడ షార్ట్ టర్మ్ అయితే మనకి మొన్న ఒక లిటిల్ బిట్ పాజ్ అయితే వచ్చింది. థర్స్డే రోజు వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో మోర్ దాన్ 20% ఫాల్ చూసాం. సో ఒకసారి చార్ట్లో కూడా చూసి మాట్లాడదాం. సో అదానీ ఎంటర్ప్రైజ్ అండ్ అదానీ పోర్ట్స్ మేజర్ కౌంటర్స్ యాక్చువల్గా మనకి నిఫ్టీ 50లో కూడా ఈ 2 హెవీ వెయిట్స్ కిందనే ఉన్నాయి. ఇక్కడ 2228 కనిపిస్తుంది అదానీ ఎంటర్ప్రైజ్కి ఒక గుడ్ సపోర్ట్. సో ఇప్పుడు ఈ లెవెల్ పైనే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఒకవేళ మనకి ఈరోజు ఎన్డీఏ ఇంపాక్ట్ కూడా న్యూస్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ కొంత అప్సైడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. 1960 ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో 1960 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి 2200 పైనే క్లోజ్ అయింది మొన్న లాస్ట్ వీక్. సో 2200 దగ్గర మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఇది ఆల్రెడీ సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 1960 దగ్గర. అదేవిధంగా మంత్లీ చార్ట్లో కూడా చూద్దాం. సో మంత్లీ చార్ట్లో కూడా మనకి అరౌండ్ 1860 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది అదానీ ఎంటర్ప్రైజెస్కి. అండ్ ఏదైతే గతంలో మనకి ఒక 1.5 year క్రితం వచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ మనకి హిడెన్బర్గ్ ఏదైతే ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసిందో సో ఆ టైంలో వచ్చిన లో ఇది యాక్చువల్గా. సో ఆల్మోస్ట్
2023 ఫెబ్లోను మార్చిలోను వచ్చింది ఆ న్యూస్. మనకి ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచే మార్కెట్స్ మళ్ళా అదాని ఎంటర్ప్రైజ్ ఆల్మోస్ట్ ఆల్ ఆ లెవెల్ వరకు కూడా అంటే 3700 నుంచి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇక్కడ వరకు వచ్చిన ఫాల్ యూజువల్గా అయితే మనకు వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ కానీ కరెక్షన్ కానీ అవ్వచ్చు. బట్ ఈ థర్స్డే రోజు ఏదైతే మనకి యుఎస్లో వచ్చిన న్యూస్ వల్ల ఈ క్యాండిల్ ఫామ్ అయింది యాక్చువల్గా. సో ఇప్పుడు 1985, 1815, 1590 రూపీస్ ఈ మూడు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్స్ కింద ఉన్నాయి అదాని ఎంటర్ప్రైజెస్కి. సో ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మిగతా గ్రూప్స్ గురించి, ఆ గ్రూప్లో ఉన్న మిగతా కంపెనీస్ గురించి మనం మాట్లాడలేదు కానీ, ఎందుకంటే అదాని ఎంటర్ప్రైజ్ అండ్ అదాని పోర్ట్స్కి అసెట్స్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇది ఈ టైంలో మనకంటే మొన్న వచ్చిన లో ఏదైతే ఉందో అరౌండ్ 2000 దగ్గర ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో ఒక 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవచ్చు మనకి. ఇక్కడ 1815 అండ్ 1600 దగ్గర కూడా దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన లోకి అయితే రాకపోవచ్చు, అది ఆల్మోస్ట్ ఆల్ 1000 ఇండికేట్ చేస్తూ ఉంది. సో 1000 నుంచి మళ్ళీ కూడా 3700 వరకు కూడా చూసాం. ఇక్కడ అసెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీకి ఏమన్నా న్యూస్ వచ్చినా కానీ అవి డెఫినెట్లీ లాంగర్ పీరియడ్లో సప్రెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదాని పోర్ట్స్ కూడా చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఆ గ్రూప్లో మనం మ్యాక్సిమం వీటి గురించే మాట్లాడుతున్నాం. సో అదాని పోర్ట్స్ మనకి అరౌండ్ 1137 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అది బ్రేక్ అయితే 977, మొన్న థర్స్డే రోజు మనకి క్లోజ్ టు 977 ఆర్ 1000 వరకు కూడా వచ్చింది అదాని పోర్ట్స్. సో ఇక్కడ ఈ లెవెల్స్ మనకి అంటే 1137 అండ్ 1000 దగ్గర అయితే అదాని పోర్ట్స్లో కూడా ఎవరైనా యావరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 925. ఇట్లా మనకి ఒక 3 నుంచి 4 ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని మనం లాంగ్ టర్మ్ వ్యూ కోసం వీటి రెండిట్లో కూడా అదాని పోర్ట్స్ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్లో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసెట్స్ ఉన్నాయి మనకి. సో ఆ అసెట్స్కి డెఫినెట్లీ ఒక వాల్యుయేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం అయినా కానీ ఒక 3 నుంచి 4 ప్రైస్ పాయింట్స్లో మనం ఈ రెండు కంపెనీస్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. అలాగే మనం పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే అయితే వచ్చే నెలలో అయితే పబ్లిక్ ఇష్యూస్ అయితే భారీగా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి, అలాగే వాటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటారు? సో ఇక్కడ మనకి పబ్లిక్ ఇష్యూస్ నేను పెద్దగా ట్రాక్ చేయట్లేదు, అయినా ఒకసారి చూద్దామండి. ఐపీఓస్ లేదంటే దీన్ని రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేద్దామండి. నేను ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్గా. ఐపీఓస్ ఏ విధంగా మనకి రాబోతున్నాయి అండ్ వీటి గురించి రేపటి సెషన్లో ఒక చిన్న క్లారిటీ. ఓకే అండి. అలాగే మనం ఇంకొక విషయం చూసుకున్నట్టయితే 2 క్వార్టర్స్లో అయితే 30,000 కోట్ల స్థిరాస్తి విక్రయాలు జరిగినట్లు, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లు అయిపోయిందండి గోద్రేజ్ గురించి. సో 35,000 కోట్లు విక్రయాలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ అయితే అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ మనకి మేజర్గా రియాలిటీ ఇండెక్స్, ఇక్కడ గోడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ రియాలిటీ ఇండెక్స్ కానీ రెండు కానీ జాగ్రత్తగా గమనిస్తే, సో ఇక్కడ మేజర్లీ రియాలిటీ ఇండెక్స్ మనకి బిఎస్సిలో ఏదైతే ఒక ఇండెక్స్ మనకి మేజర్ ఇండెక్స్ ఉందో ఈ ఇండెక్స్లో 7519 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చూసాం మనం. అండ్ ఈ సపోర్ట్ కూడా మనకి ఈ మంత్లోనే వచ్చింది, నవంబర్ మంత్లోనే వచ్చింది. సో ఒకవేళ ఈ మంత్ ఇంకా మనకి ఇవాళ 25th కాబట్టి ఇంకొక 5 సెషన్స్ ఉన్నాయి. సో ఈ 5 సెషన్స్లో కానీ 7519 కింద క్లోజ్ అయితేనే మనకి షార్ట్ టర్మ్లో ఒక వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రియాలిటీ ఇండెక్స్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది ఇప్పటికి కూడా. మనం నిఫ్టీ ఇండెక్స్తో కంపేర్ చేస్తే రియాలిటీ ఇండెక్స్లో పెద్దగా ఫాల్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ ఏవైతే మేజర్ కంపెనీస్ ఉన్నాయో రియాలిటీ ఇండెక్స్లో, సో గోడ్రేజ్ ప్రాపర్టీస్ అవ్వచ్చు లేదంటే డిఎల్ఎఫ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇండెక్స్ కంటే కూడా కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినట్లయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా రియాలిటీ ఇండెక్స్లో మనకు అంత ఫాల్ రాకపోయినప్పటికీ ఇక్కడ గోడ్రేజ్ ప్రాపర్టీస్లో మాత్రం కొంత రియాక్ట్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఆ చార్ట్ కూడా చూద్దాం.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 1550 నుంచి 1200 వరకు కూడా 1200 బిలో కంటే 1150 వరకు కూడా మనకి ఫాల్ చూసాం. సో నవంబర్ మనం ఇప్పుడున్న మంత్ అక్టోబర్ అండ్ సెప్టెంబర్ నుంచి మనకి 3 నెలల్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 30% వరకు కూడా ఇక్కడ ఫాల్ చూసాం యాక్చువల్గా. సో మార్కెట్ ఏదైతే ఒక రియాలిటీ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ కంటే కూడా ఎక్కువ రియాక్ట్ అయింది మనకి గాడ్రేజ్ ప్రాపర్టీస్ అనేది. సో ఈ రియాక్షన్ మనకి ఒక ఇండివిజువల్ కంపెనీలో ఇండెక్స్ కంటే కూడా ఎక్కువ రియాక్ట్ అయిందంటే ఇక్కడ కంపెనీ ఇంటర్నల్ ఇష్యూస్ అవ్వచ్చు, అది క్వార్టర్ రిజల్ట్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఎసెట్స్ అవ్వచ్చు, లేదు అంటే లయబిలిటీస్ అవ్వచ్చు. సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో బట్ ఇండెక్స్ కంటే కూడా ఎక్కువ రియాక్ట్ అయింది కాబట్టి 1150 అండ్ 1050 దగ్గర మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు మనం క్విక్ కామర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్విక్ కామర్స్ అయితే సేవలకు గిరాకీ అయితే వేగంగా పెరుగుతుంది. అయితే రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? సో మనం లాస్ట్ 10 years ఆర్ 15 years ఈ డేటాను కానీ జాగ్రత్తగా గమనిస్తే ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ 2015 ఆ ఇయర్ నుంచి చూస్తే ఇంటర్నెట్ ఏదైతే యూసేజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక కామన్ మ్యాన్కి కూడా ఆ అవైలబిలిటీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి మేజర్గా అక్కడ కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ కంటిన్యూ అప్ సైడ్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే అండి, మనం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంక్ సీఈఓగా ఎండి అండ్ సీఈఓగా ఉన్న ఎస్ఎల్ జైన్ అయితే వచ్చే నెలలో పదవి విరమణ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇతని ప్లేస్లో అయితే నెక్స్ట్ మన వినోద్ కుమార్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఫండమెంటల్గా నేను ఆ న్యూస్ అయితే ట్రాక్ చేయలేదండి. సో డెఫినెట్లీ రేపటి సెషన్లో అది కవర్ చేద్దాం. ఓకే అండి, ఇంకొక విషయం లాస్ట్గా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఓవరాల్ బ్యాంక్, ఒకవేళ బ్యాంక్స్ గురించి మాట్లాడితే మాత్రం చెప్పండి. సో ఓవరాల్గా బ్యాంక్ ఇండెక్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. సో మనం నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ మోర్ దెన్ 12% ఫాల్ అయితే బ్యాంక్స్ నాట్ ఈవెన్ 7.5% కూడా ఫాల్ అవ్వలేదు. అండ్ ఈవెన్ మనకి థర్స్డే రోజు ఫ్రైడే రోజు డేటా గమనించినా కానీ బ్యాంక్స్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఇండెక్స్ చూసినా కానీ అరౌండ్ 50,000 ఒక మేజర్ బెంచ్ మార్క్ అయింది బ్యాంక్ ఇండెక్స్కి ఇప్పుడు మనకి. సో ఇక్కడ గత కొద్ది వారాలుగా మనం చూసినా కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 to 15 వీక్స్ మనకి 50,000 మార్క్ ఏ వీక్ కూడా బిలో క్లోజ్ అవ్వలేదు యాక్చువల్గా. సో ఇక్కడ మేజర్గా మనకి ఇక 15 to 16 వీక్స్ 50,000 మార్క్ పైనే క్లోజ్ అవుతూ వచ్చాయి. అండ్ నాట్ ఈవెన్ దట్ వన్, ఈవెన్ బ్యాక్కి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ ఆల్ మనకి జూన్ నుంచి చూసుకున్నా కానీ లాస్ట్ 5 monthsలో 50,000 అనేది ఒక బెంచ్ మార్క్ అయ్యింది. సో ఇప్పుడు 50,000కి ఒకవేళ బిలో క్లోజ్ అయితే ఏ వీక్లీ క్యాండిల్ అయినా మనకి వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మంత్లీ క్యాండిల్ కూడా మనకి నిఫ్టీతో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ స్టిల్ బ్యాంక్స్ కన్సాలిడేషన్లోనే ఉన్నాయి. సో బ్యాంక్స్ మనకి రీసెంట్గా వచ్చిన హై ఏదైతే ఉందో అరౌండ్ 54,500 ఇది బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో 58,000 to 60,000 వరకు కూడా మనకి బ్యాంక్స్ నియర్ టర్మ్లో అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిలయన్స్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మనకి నిఫ్టీ మీద ఎక్కువ క్రియేట్ అయింది. సో ఇక్కడ బ్యాంక్స్ ఈ ఇయర్ మొత్తం కూడా ఒక అండర్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పచ్చు. మనం ఇక్కడ 2024 నుంచి చూసుకున్నా కానీ అరౌండ్ 45,000 నుంచి 55,000 అంటే 10,000 పాయింట్స్ మధ్యలోనే ఎంటైర్ ఇయర్ అయితే మూవ్ అయింది. సో ఇక్కడ 45,000 ఏ మంత్ కూడా బిలో క్లోజ్ అవ్వలేదు. అదేవిధంగా 55,000 క్లోజ్ టు 55,000 ఉంది. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఏదైనా అండర్ పెర్ఫార్మ్ చేసిన సెక్టార్ ఉంది ఇయర్ అంటే అది బ్యాంకింగ్ అని చెప్పొచ్చు. బ్యాంకింగ్ పెద్ద పెర్ఫార్మ్ అయితే చేయలేదు. బట్ లాస్ట్ మనకి జూలై నుంచి గమనించినా కానీ 1, 2, 3, 4, 5 monthsలో మనకి చాలా చిన్న రేంజెస్ అయితే క్రియేట్ అవుతున్నాయి బ్యాంక్స్లో. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వీక్నెస్ లేదు కానీ కొంత కన్సాలిడేషన్లో అయితే మార్కెట్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏదైనా ఒక బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఇది 55,000 బ్రేక్ అయితే మాత్రం
60,000 లెవెల్ని అయితే రీటెస్ట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, మరి ఈ వీక్ ఎలా ఉండబోతుందంటారు? యా, మనకి ఏదైతే మొన్న వచ్చిన షార్ట్ కవరింగ్ ఉందో దాని ఇంపాక్ట్ దాంట్లో ఒక 50% అయినా కానీ ఈరోజు అప్ సైడ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మనకి ఫ్రైడే రోజు ఇది ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అవ్వచ్చు, లేదు అని అంటే ఒక పాజిటివ్ అంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్డీఏ కని ఒక క్లియర్ న్యూస్ వచ్చినప్పుడు కొంత షార్ట్ కవరింగ్ అయితే జరిగింది. సో ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఆల్ మొన్న వచ్చిన ర్యాలీలో 50% అంటే ఒక 300 పాయింట్స్ వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో 300 పాయింట్స్ అంటే మనకి 40 నిఫ్టీ పరంగా చూస్తే మనకి ఇక్కడ 24,200 లెవెల్ ఈరోజు అయితే ఇంపార్టెంట్ లెవెల్ అనిపిస్తుంది. సో 24,200 మార్క్ పైన క్లోజ్ అయితే మాత్రం ఈ మంత్ కూడా మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో టెక్నికల్ ఒక లెవెల్, సో ఆ లెవెల్ 24,100 ఇండికేట్ చేస్తుంది. సో 24,100 పైన క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ 5 డేస్లో మనకి అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేజర్గా మనకు వచ్చిన ఇంపార్టెంట్ డేటాను చూసినా కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3,000 పాయింట్స్ ఫాల్ వచ్చింది. సో ఈ 3,000 పాయింట్స్లో మనకి 50% రీట్రేస్మెంట్ అన్నా కానీ 1,500 పాయింట్స్ మనకి బాటమ్ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 23,000 సమ్వేర్ 250 లెవెల్ మనకి రీసెంట్గా వచ్చిన లో. సో ఇక్కడ నుంచి 1,500 పాయింట్స్ అన్నా కానీ క్లోజ్ టు 24,750 మనకి ఈ వీక్లో అంటే ఈ వీక్ అంటే మనకి నెక్స్ట్ ఈ మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ 30th వరకు అంటే ఇంకొక 5 సెషన్స్ ఉంది కాబట్టి 25th, 26th, 27th, 28th అండ్ 29th ఈ 5 డేస్ మనకి ఇంపార్టెంట్. ఈ 5 డేస్లో మనకి 24,750 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ 5 డేస్లో వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్ అయినా కానీ 50% ఆఫ్ ద రీట్రేస్మెంట్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్, 24,100 లెవెల్ ఇంపార్టెంట్. సో ఈ వీక్ కానీ దీనిపైన క్లోజ్ అయితే మాత్రం మనకి పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్.